మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున ఏర్పడబోతున్న ఈ యొక్క చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖున సో అది ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఉత్తమ మధ్యమ అధమ ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం. సో అలాగే గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా చంద్రగ్రహణం అనేది ఇక్కడ రాహుగ్రస్తంగా ఏర్పడడం పౌర్ణమి రోజున ఇది మన భావోద్వేగాలు, మన యొక్క మానసిక స్థితి, మన యొక్క ఎమోషన్ మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మూన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్లానెట్ ఇన్ అవర్ ఆస్ట్రాలజీ. ఎందుకంటే చంద్రుడు సముద్రాలని పోటుపాట్లు మనం అలాగా చూస్తూ ఉంటాము. తప్పకుండా చంద్రుడి యొక్క ప్రభావం వల్ల నీటిలో వచ్చే ఆ యొక్క మార్పులు చేర్పులు, అలాగే మానవ శరీరం 70% ఇక్కడ నీటితోనే నిండి ఉందని చెప్పి మనం చెప్పక్కర్లా, చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయం. అది సముద్రాల మీద చూపించినప్పుడు మరి మానవ శరీరం 70% నీటితో ఉన్నప్పుడు మన మీద ఎందుకు చూపించదు? సో తప్పకుండా దీని మీద ఎన్నో పరిశోధనలు అన్నీ కూడా ప్రూవ్ అయినాయి. మన ఛానల్లో చాలాసార్లు చంద్రగ్రహణానికి చంద్రుడికి సంబంధించిన ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి అనేది కూడా చాలాసార్లు మనం చాలా డైరెక్ట్గా ప్రూవ్ చేసి చూపించాం మనం. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున తప్పకుండా అది ఏ టైంలో ఏర్పడుతుంది, ఏంటి, ఏ దేశాల్లో ఏర్పడుతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ మనం ఇంట్రడక్షన్ వీడియో చెప్పుకున్నాం. ప్రత్యేకించి ఇక్కడ ఉత్తమ మధ్యమ అధమ ఫలితాలు ఏ రాశులు పొందబోతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక ఈ భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడబోతున్న చంద్రగ్రహణం అధమ ఫలితాన్ని ఇచ్చే రాశుల్లో మరొక రాశి వచ్చి ఇక్కడ మెయిన్ మనం చూస్తే కనుక ఒకటి మీనరాశి. మీనరాశి వారికి మనం చూస్తే కనుక వ్యయస్థానంలోనే ఈ గ్రహణం అనేది జరుగుతుంది. ఆల్రెడీ పేరులోనే ఉంది వ్యయస్థానం. వ్యయస్థానం రిప్రజెంట్స్ వ్యయం అంటే ఖర్చు, ఎక్స్పెండిచర్ అండ్ లాస్. సో ఇక్కడ ఎప్పుడు కూడా మనకి రెండు ఉంటాయి. వ్యయం అంటే ఇక్కడ ఖర్చే, లాస్ అని కాదు. ఇక్కడ చారిటీస్, డొనేషన్స్ ఇవి కూడా ఖర్చే, బట్ ఇవి మన కర్మ ఫలితాన్ని చక్కగా మన పూర్వపుణ్యాన్ని పెంచుతాయి. అలాగే ఏదైనా డబ్బులు పోగొట్టుకోవడం, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టుకోవటం, వ్యసనాలు పాలవటం, దానికి తగలేయటం, ఇవన్నీ కూడా ఖర్చులు. సో ఇక్కడ ప్రతి దానిలో ఇక్కడ 12,000 అనేది హాస్పిటల్స్, జైల్స్ కావచ్చు, అలాగే 12,000 అనేది ఆశ్రమాలు, స్పిరిచువల్ ప్లేసెస్ కూడా కావచ్చు. సో మన పయనం ఇట చెడు వైపా మంచి వైపా అనేది వ్యయస్థానం. ఈ వ్యయస్థానం మోక్షానికి కారకం, అలాగే ఈ వ్యయస్థానం నరకానికి కారకం. బూజింగ్స్, తాగుళ్ళు, వ్యసనాలు, అంటే ఎక్కువ ఈ మాదక ద్రవ్యాలు. ఎందుకంటే గ్రహణం వ్యయస్థానంలో జరుగుతున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో వీటి వైపు, తాగుడు వైపు కానీ వ్యసనాల వైపు వీటి వైపు ఉన్న వాళ్ళకి ఇంకా మానసిక చాపల్యం అనేది ఎక్కువైపోతుంది. మన మానసిక స్థితి ఎప్పుడు సరిగ్గా ఉండదు. జనరల్గా ఏదన్నా మానసిక రోగాలు ఉంటే అది వేరు. అలా కాకుండా కొని తెచ్చుకొని రోగాలు ఉంటాయి చూసారా, అవి ఎంత తగ్గించుకుంటే ఈ గ్రహణం టైంలో అంత మంచిది. కాబట్టి మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలో గ్రహణం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వ్యయస్థానంలో జరుగుతున్న గ్రహణం ఎక్కువ టెన్షన్ని, యాంగ్జైటీని, టెన్స్డ్ మైండ్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? మీరు చేస్తున్న వర్క్ పోస్ట్ పోన్ చేసుకుంటా చివరి నిమిషం దాకా ఆపి అప్పుడు చేసుకోవటం వల్ల, చేయకూడని పని ఎప్పుడన్నా చేసినప్పుడు ఇలాంటి మానసిక భయాలన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ సమయంలో, గ్రహణ సమయంలో మనం చెప్పుకున్న జపాలు కావచ్చు, దానాలు కావచ్చు, ధర్మాలు కావచ్చు, ధ్యానాలు కావచ్చు, మనం ఏదైతే ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నామో అవి చేయటం వల్ల తప్పకుండా చంద్రబలం పెరుగుతుంది. ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలుస్తుంది. ఎక్కువ మన బ్యాడ్ వైపు మన యొక్క ఆలోచన లాగకుండా గుడ్ వైపు మన ఆలోచన లాగుతూ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, ఆశ్రమాలు, చారిటీస్ ఇటువైపు మనం వెళ్తూ ఆ గ్రహణం వ్యయస్థానంలో జరుగుతున్న గ్రహణాన్ని మనం ఇటువైపు తిప్పుకుంటే ఇవన్నీ కూడా మనకి పూర్వపుణ్య ఫలితాన్ని, మన కర్మ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అలా కాకుండా ఇది ఇందా మనం చెప్పుకున్నట్టు వ్యసనాలు లేకపోతే ఇంకోటి అలవాట్లు వాటి వైపు వెళ్ళి మనం కనుక చేసుకుంటే కనుక మైండ్ అన్స్టేబుల్కి వెళ్ళిపోయి అనవసరమైన లాస్ అండ్ ఎక్స్పెండిచర్ కోల్పోవటం, పోగొట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఏదైనా సరే వ్యయస్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి ఎలా అయినా మీకు ఇక్కడ ఐసోలేషన్ అనేది, ఒంటరితనం అనేది, లేకపోతే ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. అలాంటివి మీరు ధ్యానంలోనో ఒక జపంలోనో కూర్చున్నారు అనుకో, ఆ ఐసోలేషన్ బాధ మీరు జనరల్గా పడతారు. ఇది ఐసోలేషనే.
లేకపోతే అనవసరంగా ఎక్కడో ఏదో చేసి అనవసరంగా చేసామని చెప్పి బాధపడతా ఒక్కచోట కూర్చొని అలా చేయటము ఐసోలేషన్. ఎందుకంటే మీన రాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాడ్సిని నడిచి వస్తున్న గ్రహణం ఇది. ఫస్ట్ ఫేజ్ అయిపోయి సెకండ్ ఫేజ్ రాశిలోకి వచ్చాడు శని. అంటే ఈ సమయంలో తీసుకునే ఎక్స్పెండిచర్కి సంబంధించి చేసే ప్రతి పని కూడా ఆలోచించి చెయ్యాలి అని చెప్పడం. కాబట్టి ఈ గ్రహణం సమయంలో ఏం చేయాలో అవన్నీ చేసుకోవటం వల్ల కూడా చక్కగా ఇంకా మంచి ఫలితాలు అనేవి మీరు పొందుతారు. ఓకే, సో కాబట్టి ఈ మీన రాశి వాళ్ళు కూడా తప్పకుండా ఈ గ్రహణానికి సంబంధించి ఏవి చేసుకుంటే బాగుంటాయో అని ఇంట్రడక్షన్లో చెప్పాం కాబట్టి అవి చేసుకుంటే ఇంకా మంచిది. సో మొత్తంగా ఈ భాద్రపద మాస శుక్లపక్షంలో పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న గ్రహణానికి సంబంధించి ఉత్తమ అలాగే మధ్యమ అధమ ఫలితాన్ని పొందబోతున్న రాసులు ఏంటని చెప్పుకున్నాం కదా. దాన్ని బట్టి ఏం చేయాలో కూడా చెప్పుకున్నాం. సో ఇంకా మన వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.